Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. నిన్న ఈ స్టాక్ చూసినట్టయితే మార్నింగ్ సెషన్లో ఓపెన్ అవ్వగానే 8 to 9% వరకు పడింది. దాని తర్వాత రికవర్ అయింది అండ్ స్టాక్ వచ్చేసి ఓవరాల్ 3% నెగిటివ్లో అయితే నిన్న క్లోజ్ అయిందండి. బట్ ఈరోజు చూసినట్టయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో నిన్న స్టాక్ ఎందుకు పడిందంటే నేను సండే రోజు వీడియో చేసి క్లియర్లీ చెప్పానండి, మండే రోజు మనకు స్టాక్లో ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందని. అండ్ రీజన్ వచ్చేసి చూడొచ్చు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ డ్రాప్ అప్ టు 9%. నిన్న మార్నింగ్ సెషన్లో 9% వరకు పడింది ఆఫ్టర్ తేజస్ ఫైటర్ జెట్ క్రాషెస్ ఇన్ దుబాయ్. సో దుబాయ్లో తేజస్ ఫైటర్ జెట్ క్రాష్ అయిపోయింది కదా దుబాయ్ ఎయిర్ షోలో November 21 రోజు ఈవినింగ్. సో అందుకే నిన్న స్టాక్ వచ్చేసి అయితే పడిందండి. అండ్ ఇప్పుడు అనలిస్ట్ ఏమంటున్నారంటే షార్ట్ టర్మ్లో మనకు స్టాక్లో కొంచెం వాలిటిలిటీ అయితే కనపడచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ మీద ఏమైతే నెగిటివ్ ఇంపాక్ట్ పడదని అనలిస్ట్ చెప్తున్నారండి. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ చేశారండి. అండ్ క్లారిఫికేషన్ ఏం చెప్తున్నారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఇన్సిడెంట్ వల్ల మా ఫైనాన్షియల్స్ మీద, బిజినెస్ ఆపరేషన్స్ మీద అండ్ ఫ్యూచర్ డెలివరీస్ మీద అయితే ఏం ఇంపాక్ట్ ఉండదని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి చూడండి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏముందంటే బ్రోకరేజెస్ టార్గెట్ రీచ్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, బ్రోకరేజెస్ సీజ్ అప్ టు 24% అప్సైడ్ ఫర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ డిస్పైట్ తేజస్ ఫైటర్ జెట్ క్రాష్ ఇన్ దుబాయ్ అండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ 2 బ్రోకరేజెస్ ఏమో స్టాక్ని కవర్ చేశారు. అండ్ ఆ 2 బ్రోకరేజెస్ ఏం టార్గెట్ ఇస్తారంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, CLSA వాళ్ళేమో టార్గెట్ ప్రైస్ అయితే రేస్ చేశారు విత్ అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ 5,436 రూపీస్ అయితే టార్గెట్ ఇస్తున్నారు. అంటే కరెంట్ ప్రైస్ నుంచి 18% అప్ సైడ్. అండ్ అదే చాయిస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 5,570 రూపీస్. సో కరెంట్ ప్రైస్ నుంచి 21% అప్ సైడ్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ అదే ఎల్ఆర్ఆ క్యాపిటల్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి విత్ టార్గెట్ ఆఫ్ 5,680 రూపీస్. కరెంట్ ప్రైస్ నుంచి 24% అప్ సైడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. సో బ్రోకరేజ్ చూసారా, టార్గెట్ ప్రైస్ ఏమో రేస్ చేశారండి. ఎందుకంటే షార్ట్ టర్మ్లో మనకు ఇంపాక్ట్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ వల్ల ఇన్సిడెంట్ వల్ల మనకు అయితే ఏం ఇంపాక్ట్ ఉండదండి కంపెనీ బిజినెస్ ఆపరేషన్స్ మీద. అందుకే బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే రేస్ చేశారు. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ జేపీ పవర్ మీద ఉందండి. సో లాస్ట్ మీరు కొన్ని డేస్ నుంచి చూసినట్టయితే స్టాక్ ఏమో గెయిన్ అయింది. అంటే 1 వీక్ ఎగో స్టాక్ గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది? బికాస్ ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఏమో జేపీ అసోసియేట్ని బాయ్ చేయొచ్చని మనకు న్యూస్ వచ్చింది కదా. ఫైనలీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందండి. బట్ ఇంకా కొన్ని అప్రూవల్స్ ఉంది అండి. అండ్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ ఏమో జేపీ అసోసియేట్ని బాయ్ చేసేస్తుంది. సో జేపీ అసోసియేట్ ది అంటే ఉంది కదా, జేపీ పవర్ ది పేరెంట్ కంపెనీ ఇది జేపీ అసోసియేట్. సో ఆ న్యూస్ వల్ల జేపీ పవర్ పెరిగింది. అండ్ ఇప్పుడు జేపీ పవర్ స్టాక్ చూసినట్టయితే లాస్ట్ 5 డే హై నుంచి 8 to 10% వరకు అయితే పడింది. ఈరోజు ఓవరాల్ స్టాక్ వచ్చేసి 2% వరకు గెయిన్ అయింది. బట్ లాస్ట్ 5 డే హై నుంచి స్టాక్ వచ్చేసి 8 to 10% వరకు అయితే పడిందండి. అండ్ ఇప్పుడు అనలిస్ట్ ఏమంటున్నారంటే చూడండి, యాజ్ ఆఫ్ నౌ స్టాక్ ఏమో 20 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది కదా. సో అనలిస్ట్ ఏమంటున్నారంటే స్టాక్ ది మీరు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చండి 19 రూపీస్ది విత్ ఏ టార్గెట్ ఆఫ్ 25 రూపీస్. సో మీడియం టర్మ్లో ఈ స్టాక్లో మీరు 25 రూపీస్ వరకు టార్గెట్ చూడొచ్చని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ అదే జేపీ అసోసియేటెడ్ గురించి మాట్లాడితే జేపీ అసోసియేట్ జస్ట్ 2 days ఎగో Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ సేల్స్ చూడండి గెయిన్ అయింది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఫాల్ అయింది. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పడింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి Q2లో -75 crore లాస్ అయిందండి. సో Q2లో 75 crore లాస్ అయింది. అండ్ అయితే ప్రీవియస్ Q1లో త్రూ హ్యాండ్ 32 crore ప్రాఫిట్ ఉండేది. ప్రీవియస్ ఇయర్ 98 crore లాస్ ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో లాస్ తగ్గింది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో పాజిటివ్ నుంచి కంపెనీ ఏమో లాస్కి అయితే వెళ్ళిపోయిందండి. అండ్ ఎందుకు ప్రీవియస్ క్వార్టర్ కంపెనీ ప్రాఫిట్లో ఉండేదంటే అదర్ ఇన్కమ్ నుంచి 551 crore ఒక హ్యూజ్ అమౌంట్ అయితే యాడ్ అయిందండి. అందుకే ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి కంపెనీది ప్రాఫిట్ ఏమో 1232 crore అయితే ఉండేది. బట్ రిజల్ట్ ఎలా ఉందంటే రిజల్ట్ వచ్చేసి వీక్గానే ఉందండి జేపీ అసోసియేట్ ఇది. సో అయితే జేపీ అసోసియేట్ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ బిలియన్ బ్రెయిన్ గ్యారేజ్ వెంచర్స్ మీద ఉంది, అదే మన గ్రో మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 3% వరకు గెయిన్ అయింది. బట్ ఇప్పుడు కూడా స్టాక్ 52 వీక్ హై నుంచి 22%
డౌన్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి దాని గురించి మాట్లాడితే, బట్ దానికైనా ముందు గ్రో ఫౌండర్ సిఇఓ లలిత్ కేసర్ సార్ ఏమో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రో ఐస్ వైడర్ రీటైల్ పార్టిసిపేషన్, ఇండియా స్టిల్ ఎర్లీ ఇన్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అండి. సో గ్రో సిఇఓ ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్లీ గ్రో చూడండి అది రీటైల్ పార్టిసిపేషన్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తుందంట. అండ్ ఇప్పుడు కూడా ఇండియా వచ్చేసి ఎర్లీ ఇన్వెస్టింగ్ స్టేజ్లో ఉందండి. మీరు చూసినట్టయితే అమెరికాలో అరౌండ్ 60-70% పీపుల్ ఏమో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు టోటల్ పాపులేషన్ది. అండ్ మన ఇండియాలో చూశారనుకోండి అరౌండ్ 10-12% టోటల్ పాపులేషన్ పీపుల్ ఏమో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. సో అదే గ్రోస్ ఏమంటున్నారంటే ఇప్పుడు కూడా ఇండియా వచ్చేసి ఎర్లీ మార్కెట్ ఇన్వెస్టింగ్ స్టేజ్లో ఉందండి. ఇంకా చాలా దీంట్లో పొటెన్షియల్ ఉంది గ్రో అవడానికి అని గ్రోస్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే చూడండి, స్టాక్లు మీరు ఎవరైనా ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అండ్ మీరు ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే ఈ స్టాక్లో అరౌండ్ 140 రూపీస్ 138 రూపీస్ ప్రైస్లో అయితే మీరు న్యూగా కన్సిడర్ అయితే చేయొచ్చు అండి లాంగ్ టర్మ్ కోసం. కంపెనీది రీసెంట్లీ రిజల్ట్ డిక్లేర్ అయింది. రిజల్ట్ ఎలా ఉండేదంటే బాగానే ఉండేదండి. రిజల్ట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మీరు చూశారనుకోండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ పెరిగింది అండ్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. సో రిజల్ట్ బాగానే ఉండేది. సో మీరు ఎవరైనా గ్రో ఐపీఓలో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్స్ మీద ఉంది. సో సాటర్డే రోజు ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో చెప్పానండి ఏంటంటే సండే రోజు వీడియో అప్లోడ్ చేశాను, సాటర్డే రోజు మనకు ఈవినింగ్ అప్డేట్ వచ్చింది. ఏం అప్డేట్ వచ్చింది, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ యాజ్ ఆఫ్ నౌ సెన్సెక్స్ పార్ట్, బట్ December 22 నుంచి టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ సెన్సెక్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుందండి. అండ్ అదే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో వచ్చేసి సెన్సెక్స్లో ఎంట్రీ అయితే అవుతుందండి. అండ్ దీనివల్ల టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్లో మనం అవుట్ఫ్లో చూస్తాం అండ్ అదే ఇండిగోలో మనం ఇన్ఫ్లో అయితే చూస్తాము. అండ్ అందుకే ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఇండిగో స్టాక్ 2% వరకు గెయిన్ అయింది. అండ్ అయితే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ 1.5% వరకు అయితే డౌన్ అయింది. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అవబోతుంది, December 22 నుంచి అయితే ఎఫెక్టివ్ అవబోతుంది. అండ్ మీరు ఎవరైనా ఇండిగో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే మీరు 6,300 రూపీస్ అయితే మీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే 5,600 రూపీస్ ఒక షిఫ్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మీద ఉంది. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ సిఇఓ పేరు వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, శైలేష్ చంద్ర సార్ ఏమంటున్నారంటే డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ వాల్యూమ్ ఉంది చూడండి, అది వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇప్పుడు 5% వరకు అయితే ఇంక్రీజ్ అవ్వచ్చంట. అండ్ విత్ డబల్ డిజిట్ గ్రోత్ ఇన్ సెకండ్ హాఫ్. సో ఎందుకు ఈయన స్టేట్మెంట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి జస్ట్ 5% గ్రోత్ అని ఈయన చెప్తున్నారు. అనేది మీరు మైండ్లో తీసుకోండి, ఇంకా వేరే కంపెనీ చూశారనుకోండి వాళ్ళు వచ్చేసి 10-12% గ్రోత్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే చూడండి మీరు ఈ స్టార్టింగ్ హాఫ్లో చూసినట్టే టాటా మోటార్ డొమెస్టిక్ది మెల్లి ప్యాసింజర్ వెహికల్ది సేల్ చూసారనుకోండి చాలా పడిపోయిందండి. ఎందుకంటే రీసెంట్ ఇన్సిడెంట్ ఆఫ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సైబర్ అటాక్. సో కంపెనీ పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉండేది ఫస్ట్ హాఫ్లో. బట్ ఇప్పుడు టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ సిఇఓ శైలేష్ చంద్ర సార్ ఏమంటున్నారంటే సెకండ్ హాఫ్లో మేము డబల్ డిజిట్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామని ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే షేర్ చేస్తున్నారు. సో టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే హెచ్ఎస్బిసి వాళ్ళేమో టార్గెట్ అయితే కట్ చేశారండి. ప్రీవియస్లీ టార్గెట్ వచ్చేసి 466 రూపీస్ ఇచ్చేదాన్ని ఇప్పుడు కట్ చేసి 400 రూపీస్ అయితే చేశారండి విత్ హోల్డ్ రేటింగ్. సో ఓవరాల్ హెచ్ఎస్బిసి వాళ్ళేమో టార్గెట్ అయితే కట్ చేశారు. రీజన్ ఏంటంటే అదే జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్లో మనకు డ్రాప్ కనపడుతుంది కదా, అదొక మెయిన్ రీజన్ అండి టార్గెట్ కట్ చేయడానికి. సో ఇదైతే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ స్విగ్గీ అండ్ జొమాటో మీద ఉందండి. స్విగ్గీ స్టాక్ ఇది చూసినట్టయితే మోర్ దెన్ 2% వరకు పడింది. అండ్ అదే జొమాటో స్టాక్ ఈరోజు 0.8% వరకు గెయిన్ అయింది. సో స్విగ్గీ అండ్ జొమాటో మీద ప్రెజెంట్లీ 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అండ్ ఆ 2 ఇంపార్టెంట్ అప్డేట్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే నేను మీకు చెప్పాను కదా రీసెంట్లీ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత న్యూ లేబర్ కోడ్స్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఇష్యూ అయితే చేసింది కదా. అండ్ దీని మెయిన్లీ మీనింగ్ ఏంటంటే చూడండి
లేబర్స్ని ఓవరాల్ లైఫ్ని అండ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఏమో న్యూ కోడ్స్ అయితే తీసుకొని వచ్చింది. అండ్ ఈ న్యూ కోడ్లో ఒక ఇంపార్టెంట్ లైన్ ఉందండి. అదేంటంటే ఓవరాల్ ఇప్పుడు ఏదైనా కంపెనీ చూడండి లైక్ స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళది టోటల్ టర్న్ ఓవర్లో 2 to 3% వచ్చేసి గిగ్ వర్కర్స్కి అయితే వాళ్ళు షేర్ చేయాలి. అంటే గిగ్ వర్కర్స్ వెల్ఫేర్కి అయితే వాళ్ళు షేర్ చేయాలి. సో ఇప్పుడు అనలిస్ట్ ఏమంటున్నారంటే దీనివల్ల షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అయితే మనకు కనపడచ్చు, బట్ ఓవరాల్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అయితే మనకు కంపెనీ మీద అయితే ఏం కనపడదని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడండి స్విగ్గీ జొమాటో షేర్ సే న్యూ లేబర్ కోడ్ వాంట్ హర్ట్ బిజినెస్ అనలిస్ట్ సి రైజింగ్ కాస్ట్ అండి. సో ఓవరాల్ షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ కనపడచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మనకు ఓవరాల్ స్విగ్గీ అండ్ జొమాటో బిజినెస్ మీద అయితే ఏం ఇంపాక్ట్ కనపడదు. అండ్ ఇప్పుడు స్విగ్గీ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ ఉంది. అది ఏంటంటే స్విగ్గీ ఫైనాన్షియల్ 26 ఇది ఫస్ట్ హాఫ్లో మీరు లాస్ చూశారనుకోండి 9% వరకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయిందండి త్రూ $78 million. ఎందుకు ఇంక్రీజ్ అయింది? బికాస్ ఆఫ్ హెవీ స్పెండింగ్ ఆన్ క్విక్ కామర్స్ స్పెండ్ అండి. సో క్విక్ కామర్స్లో వీళ్ళేమో హెవీ స్పెండింగ్ అయితే చేస్తున్నారు కదా, అందుకే వీళ్ళ లాస్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయిందండి. సో ప్రీవియస్లీ మీరు చూశారనుకోండి అంటే ఫైనాన్షియల్ 25 ఫస్ట్ హాఫ్లో లాస్ ఎంత ఉండేదంటే అరౌండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అండి, లాస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో $85 million ఉండేది అండ్ అది ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి $178 million అయితే అయిపోయిందండి. ఎందుకు అయిపోయింది? బికాస్ ఆఫ్ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్విక్ కామర్స్ స్పేస్. అనేది మీరు చూశారనుకోండి క్లయింట్ బేస్ ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు డిస్పైట్ లాసెస్ ఇక్కడ మీరు చూడొచ్చు స్విగ్గీ కస్టమర్ బేస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 35% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ అదే గ్రాస్ ఆర్డర్ వాల్యూ కూడా చూశారనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 43% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఫుడ్ డెలివరీ గ్రాస్ ఆర్డర్ వాల్యూ చూడండి 18% వరకు అయితే ఇంక్రీజ్ అయిందండి, ఇంప్రూవింగ్ ప్రాఫిటబిలిటీ. సో ఇదైతే స్విగ్గీ లిమిటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే జొమాటోది టార్గెట్ ప్రైస్ అయితే ఎనలిస్ట్ షేర్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మీరు చూడండి జేఎం ఫైనాన్స్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ ₹450 per షేర్ అండి విత్ బై రేటింగ్. సో జొమాటో అండ్ స్విగ్గీ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ అప్డేట్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఉంది. నిన్న ఈ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 3% వరకు పడింది. ఎందుకు పడిందంటే తేజస్ క్రాష్ అయింది కదా, దాని ఇంపాక్ట్ మనకు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద కనపడిందండి. బట్ ఈరోజు చూసినట్టయితే స్టాక్ వచ్చేసి 1 to 1.5% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఉంది కదా, అది వచ్చేసి ఒక డీల్ అయితే సైన్ చేసిందండి. ఎవరితో? సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్తో సైన్ చేసిందండి. అండ్ ఈ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఒక ఫ్రాన్స్ కంపెనీ అండ్ టు ప్రొడ్యూస్ ప్రిసిషన్ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్స్ అండి. దాని పేరు వచ్చేసి హ్యామర్. అండ్ ఇది ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారంటే మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ డీల్లో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ది 50% షేర్ ఉంది. అండ్ అదే మన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అది 50% షేర్ ఉందండి. సో 50% వరకు అయితే వీళ్ళేమో ఈ డీల్లో షేర్ అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ ₹4 per షేర్. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో ఈరోజు వస్తుంది ఫార్మా ఐపీఓది లాస్ట్ డేట్. ప్రెజెంట్లీ జిఎంపీ చూసారనుకోండి మార్కెట్ సెంటిమెంట్ లాస్ట్ 4 to 5 days నుంచి చాలా వీక్గా ఉంది కదా, అందుకే జిఎంపీలో కూడా మనకు ఫాల్ అయితే కనపడుతుంది. హైయెస్ట్ జిఎంపీ 23 నవంబర్కి 20% ఉండేది, అది ఇప్పుడు పడిపోయి 14% దగ్గర అయితే ఉందండి. అండ్ సబ్స్క్రిప్షన్ రిలేటెడ్గా మాట్లాడితే యాజ్ ఆఫ్ నో టోటల్ వచ్చేసి నేను వీడియో చేస్తున్నాను టోటల్ 8 times సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీలో 6.68 times. సో దీని మీనింగ్ ఏంటంటే 6 మెంబర్స్లో ఒకరికైతే అలాట్మెంట్ దొరుకుతుంది. బట్ ఇంకా టైం ఉందండి ఐపీఓలో అప్లై చేయడానికి. సో మోస్ట్లీ నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి 10 to 11 times అయితే ఈరోజు సబ్స్క్రైబ్ అవుతుందండి రీటైల్ కేటగిరీలో. సో సుదీప్ ఫార్మా ఐపీఓ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ సుజలాన్ ఎనర్జీ మీద ఉందండి. సో చాలా మంది సుజలాన్ రిలేటెడ్గా నన్ను కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేస్తున్నారు ఏం చేయాలని. సో ఇప్పుడు లేటెస్ట్ బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు 5 బ్రోకరేజెస్ సీ అప్ టు 45% అప్ సైడ్, చెక్ టార్గెట్ ప్రైస్ అండ్ మోర్ అండి. సో 5 బ్రోకరేజెస్ ఏమో స్టాక్ని కవర్ చేశారు Q2 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత నుంచి. ఫస్ట్ వచ్చేసి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు వచ్చేసి బయింగ్ రేటింగ్ ఇస్తారండి విత్ టార్గెట్ ఆఫ్ ₹76. ప్రీవియస్లీ కూడా ₹76 టార్గెట్ ఇచ్చారు. అదే టార్గెట్ని ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆనంద రాఠీ వాళ్ళు కూడా
కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 82 రూపీస్. జేఎం ఫైనాన్స్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 70 రూపీస్. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 74 రూపీస్. అయితే నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 66 రూపీస్. ప్రీవియస్ 67 రూపీస్ ఇచ్చేదాన్ని ఇప్పుడు కట్ చేసి 66 రూపీస్ అయితే చేశారండి. బట్ మీరు మెజారిటీ బ్రోకరేజెస్ చూశారనుకోండి 5లో 4 బ్రోకరేజెస్ ఏమో బయింగ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ 1 బ్రోకరేజ్ పేరు వచ్చేసి నువామా ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి సుజలాన్ ఎనర్జీది. సో సుజలాన్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తానండి. అండ్ లాంగ్ టర్మ్ కంపెనీ లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇన్ఫోసిస్ మీద ఉందండి. ఇన్ఫోసిస్తో పాటు ఇంకా ఐటీ కంపెనీస్ది బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారండి. సో ఆ టార్గెట్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఇన్ఫోసిస్ షేర్ గెయిన్. నిన్న ఈ స్టాక్ ఏమో గెయిన్ అయింది ఆఫ్టర్ మోతీలాల్ ఓస్వాల్ అప్గ్రేడ్ ప్రొజెక్ట్స్ 39% అప్సైడ్ ఆన్ 3 కీ ఫ్యాక్టర్స్ అండి. సో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ ఎంత ఇస్తున్నారంటే 39% కరెంట్ ప్రైస్ నుంచి అయితే ఇస్తున్నారండి. ప్రీవియస్లీ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చేదాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసి బై రేటింగ్ అయితే చేంజ్ చేశారండి. అండ్ ఇక్కడ మీకు టార్గెట్ చూపిస్తాను 2050 రూపీస్. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూడండి మోతీలాల్ ఓస్వాల్ అప్గ్రేడ్ 3 ఐటీ స్టాక్స్ 3 ఐటీ స్టాక్స్ని అప్గ్రేడ్ చేశారు. అండ్ హైయెస్ట్ టార్గెట్ ప్రైస్ 67% వరకు అయితే ఇస్తున్నారండి. సో ఏ స్టాక్స్ని అప్గ్రేడ్ చేశారంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి మోతీలాల్ ఓస్వాల్ ఏమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు దేనికి ఇన్ఫోసిస్ది విత్ టార్గెట్ ఆఫ్ 2050 రూపీస్ కరెంట్ ప్రైస్ నుంచి 39% అప్ సైడ్. అదే ఎంఫిసిస్ది కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 4100 రూపీస్ కరెంట్ ప్రైస్ నుంచి 49% అప్ సైడ్ రేటింగ్. అండ్ అదే కోఫోస్ది కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 67% అప్ సైడ్. సో కరెంట్ ప్రైస్ నుంచి 3000ది ఒక అప్ బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో కోఫార్జ్ది. అండ్ అదే విప్రోది సెల్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారండి. ప్రీవియస్ సెల్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 275 రూపీస్. సో మీరు ఎవరైనా ఈ 3 to 4 ఐటీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ టార్గెట్స్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ హెచ్డిఎఫ్సి యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మీద ఉంది. కంపెనీ వచ్చేసి ప్రీవియస్లీ 1:1 రేషియోలో బోనస్ ఇచ్చిందండి. దాన్ని ఫైనలీ కంపెనీ ప్రీవియస్లీ రికార్డ్ డేట్ అండ్ ఎక్సిట్ ఫిక్స్ చేసింది. బట్ ఇప్పుడు రికార్డ్ డేట్ చూడండి 27th నవంబర్, ఎక్సిట్ వచ్చేసి 26th నవంబర్. సో ఇప్పుడు 26th నవంబర్ కదా. సో ఈ రోజు వరకు ఎవరు పోర్ట్ఫోలియో అయినా హెచ్డిఎఫ్సి యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ షేర్ ఉందనుకోండి వాళ్ళు వచ్చేసి ఈ 1:1 రేషియో బోనస్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. అనేది ఎవరైనా రేపు బై చేస్తే వాళ్ళైతే ఈ 1:1 రేషియో బోనస్కి అయితే ఎలిజిబుల్ కారు. అండ్ ఇంకొక పాయింట్ మీరు ఏం నోట్ చేయొచ్చు అంటే రేపు ఈ స్టాక్ అరౌండ్ వచ్చేసి 50% వరకు అయితే అడ్జస్ట్ అవుతుందండి. అండ్ అయితే 50% వరకు స్టాక్ రేపు పడతారు కదా అదే అమౌంట్ కంపెనీ మీకు బోనస్ లాగా అయితే ఇచ్చేస్తుందండి. సో అయితే హెచ్డిఎఫ్సి యాసెట్ మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ ఎస్ బ్యాంక్ మీద ఉంది. ఎస్ బ్యాంక్ స్టాక్ వచ్చేసి ఈరోజు 1.8% వరకు గెయిన్ అయింది. బట్ మీరు లాస్ట్ 15 days నుంచి చూశారనుకోండి స్టాక్ ర్యాలీ ఏమో తగ్గిపోయిందండి, అంటే కూల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం కీ టెక్నికల్ లెవెల్స్ ప్రెజెంట్లీ చూసామనుకోండి యాజ్ ఆఫ్ నౌ స్టాక్ది మీరు ఇక్కడ కీ టెక్నికల్ లెవెల్స్ చూడొచ్చండి. సపోర్ట్ వచ్చేసి 21.50 రూపీస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి 19 రూపీస్ వరకు కూడా పడవచ్చు. అండ్ అదే రెసిస్టెంట్ వచ్చేసి 23.60 ఉంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెంట్ 24.25. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి మనం ఈ స్టాక్లో 26.50 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైనా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే న్యూగా బై ఆన్ డిప్ స్ట్రాటజీని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎవరైనా ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే 19 రూపీస్తో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అండ్ ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే జెఫ్రీస్ గారు అయితే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ని షేర్ చేశారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు టెలికామ్స్ కంపెనీ రెవెన్యూ గ్రోస్ ఇన్ Q2 ఫైనాన్షియల్ 26. వోడాఫోన్ ఐడియా మార్కెట్ షేర్ నియర్ ఆల్ టైమ్ లో. సో జెఫ్రీస్ గారు ఏమంటున్నారంటే Q2 ఫైనాన్షియల్ 26లో ప్రతి ఒక్క టెలికామ్ కంపెనీది రెవెన్యూ ఏమో ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్లీ మన ఇండియాలో ఫస్ట్ పొజిషన్లో భారతీ ఎయిర్టెల్, సెకండ్ పొజిషన్లో జియో, థర్డ్ పొజిషన్లో వోడాఫోన్ ఐడియా ఉంది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఎయిర్టెల్ది మనకు 12% year-on-year బేసిస్లో రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అయింది. ఫాలోడ్ బై జియో 10% year-on-year బేసిస్. అండ్ అదే వోడాఫోన్ ఐడియాది నెట్ రెవెన్యూ year-on-year బేసిస్లో 4% వరకు ఇంక్రీజ్ అయింది. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏం నోట్ చేయాలంటే వోడాఫోన్ ఐడియాది కస్టమర్ బేస్ ఉంచండి అది ఇప్పుడు ప్రెజెంట్లీ ఆల్ టైమ్ లో దగ్గర అయితే ఉందండి. సో దీని మీనింగ్ ఏంటంటే కస్టమర్స్ ఏమో వోడాఫోన్ ఐడియా నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి రిలేటెడ్ టు వోడాఫోన్ ఐడియా.
నెక్స్ట్ అప్డేట్ రిలయన్స్ ఇండస్ట్రీ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 1% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ రేటింగ్ అయితే షేర్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ ప్రైస్ గెయిన్ అప్ టు 1.5%. ఇప్పుడు ప్రెసెంట్లీ రిలయన్స్ ఇండస్ట్రీ 52 వీక్ హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ జేపీ మార్గన్ ఏమో బుల్లిష్ రేటింగ్ అయితే షేర్ చేశారండి. అండ్ ఎంత టార్గెట్ ఇస్తారంటే జేపీ మార్గన్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు జేపీ మార్గన్ వచ్చేసి 1727 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. అండ్ అదే మోతీలాల్ ఓస్వాల్ కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారండి రిలయన్స్ ఇండస్ట్రీ విత్ టార్గెట్ ఆఫ్ 1765 రూపీస్. ప్రీవియస్లీ 1700 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 1765 రూపీస్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొక బ్రోకరేజ్ పేరు వచ్చేసి ఇక్కడ చూడండి యూబీఎస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు. ప్రీవియస్లీ టార్గెట్ ఏమో అరౌండ్ 1750 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 820 రూపీస్ అయితే చేశారండి. సో బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు కదా, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి 1.5% వరకు అయితే గెయిన్ అయింది. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.